మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఈ దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా కొన్ని కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయి అంటే కొన్ని సినిమాలు కూడా అనివార్యంగా వస్తాయి. దాన్ని మ్యాండేటరీగా భావించి మనం ఆహో ఈ సినిమా వచ్చిందా అని అనుకోవాలంతే. ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఇమీడియట్గా రాబోతున్నాయి. తర్వాత ఇమీడియట్గా బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ సందర్భంగా వచ్చిన సినిమా ఏమిటా అంటే ది బెంగాల్ ఫైల్స్. ఈ అన్ని అంశాలు పక్కన పెట్టి ఆర్థికమైన, రాజకీయమైన, సామాజికమైన ఎన్నెన్నో అంశాలు ఉంటాయి. ఎన్నికల్లో గెలవడానికైనా లేదా పోరాడి ఓడిపోవడానికైనా ఏవైనా అంశాలు వేరే ఉంటాయి. ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలు వేరే ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్నికల్లో గెలవడానికి రెండు సామాజిక సముదాయాల మధ్య మతపరమైనటువంటి చిచ్చు పెట్టి ఆ మంటల నుండి రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నం అనేది ఉందే, అది ప్రధానమైన అస్త్రంగా, ఎన్నికల అస్త్రంగా మారిపోయింది ఇటీవల కాలంలో. ఇది బాగా కేరళ ఫైల్స్ చూసాం, కాశ్మీర్ ఫైల్స్ చూసాం, చావా లాంటి సినిమాలు చూసాం. చరిత్రను తవ్వడం, తద్వారా మనుషుల్ని రెచ్చగొట్టడం. ఇది బెంగాల్ ఫైల్స్లో మూడు విషయాలు చెప్పుకోవాలి. బెంగాల్ విభజన మెయిన్ కంటెంట్ ఈ సినిమాకి. ఎప్పుడో జరిగిపోయింది అది, 1947. దానికంటే ముందు ఒక సంవత్సరం జరిగినటువంటి హింసాకాండ, దాన్ని ప్రధానంగా చేసుకున్నారు. అప్పుడు ఆ ప్రజ్వరిల్లినటువంటి ఆ మహాహింసలో అటు హిందువులు చనిపోయారు, ఇటు ముస్లింలు చనిపోయారు. కొంతమంది ఎక్కువ కావచ్చు, కొంతమంది కొంచెం తక్కువ కావచ్చు. 19-20 అంతర్ అంటారు, అంత తప్ప ఇంకేం కాదు. అయితే ఆ సందర్భంగా ముస్లింలు చేసినటువంటి దారుణాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, వీటినన్నింటినీ కూడా హైలైట్ చేయడానికి ఇప్పుడు ఈ సినిమా తీశారు. తద్వారా బెంగాల్లో ఉన్నటువంటి హిందూ సముదాయాన్ని అంతటినీ కూడా ఏకఖండంగా సమీకరించి దాన్ని మొత్తాన్ని తమ బ్యాలెట్ బాక్స్లో వేసుకోవడం అనేటటువంటి ప్రయత్నం దీని వెనక ఉంది. సినిమా తీసింది అగ్నిహోత్రినా ఇంకొక హోత్రినా అని కాదు, డైరెక్టర్ ఎవరు, నిర్మాత ఎవరు కాదు, వెనక ఉన్నది ఎవరు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. సో బెంగాల్ విభజన అనేటటువంటిది ఇప్పుడు ఎందుకు అంటే బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, పక్కనే ఉన్నటువంటి బీహార్కి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి తీశారనేది మనకు అర్థమైపోతుంది. అయితే ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు దీన్ని అనేది అది తర్వాత విషయం. కానీ ఎన్నికల సమయంలో సినిమాలు అనేవి ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయాయి. ఇందులో కీలకంగా ఒక మాట అంటారు, ఏమిటయా అంటే బట్వారా అభి ఖతం నహీ హువా, బట్వారా అభి షురూ హువా. అంటే బెంగాల్ విభజన ఇంకా పూర్తి కాలేదు, అసలు ఇప్పుడే మొదలైంది అని. చూడండి, ఈ మాట వెనక ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏమిటో మీరు గమనించండి. మనం చెప్పుకోని అవసరం లేదు వివరంగా. బెంగాల్లో హిందూ ముస్లింల ఘర్షణ సందర్భంగా అక్కడికి వెళ్ళి కూర్చొని హిందూ ముస్లిం భాయి అని హిందూ ముస్లింల ఐక్యత కోసం తన ప్రాణాలనే సమర్పించినటువంటి, బలిచ్చినటువంటి మహాత్మా గాంధీ ఉన్నాడే, ఆ మహాత్మా గాంధీని కీలకంగా తీసుకున్నారు ఈ సినిమాలో. మహాత్మా గాంధీని ఒక విలన్లా చూపించడానికి, మహాత్మా గాంధీని ఒక బఫూన్లా చూపించడానికి, మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాన్ని అపహాస్యం చేయడానికి ఈ సినిమాని కేంద్రంగా తీసుకున్నారండి. 2-3 ఘటనలు చెప్తా. ఒకసారి బెంగాల్ తగలబడిపోతుంది అయ్యా గాంధీ గారు అంటే, బెంగాల్ గురించి తర్వాత మాట్లాడుతాను ఉండండి, మేకకి పాలు పితికి రావాలని చెప్పి వెళ్తాడట. హాల్లో ఉన్న వాళ్ళందరూ గొల్లు నవ్వుతారు. ఎంత అపహాస్యం చూడండి. అంటే బెంగాల్ తగలబడుతుంటుంటే ఈయనకి పాలు పితికి అంత తిరుగుబడి ఉందన్నమాట, అసలు ఈయనకేం పట్టదన్నమాట అని. ఇంకొక డైలాగ్ కూడా ఉంది, అయ్యా హిందూ మహిళల మీద అత్యాచారాలు చేసేస్తున్నారు దుర్మార్గులు, మరి హిందూ మహిళ ఏం చేయాలి ఏంటి అంటే, అలాంటి సమయంలో హిందూ మహిళ ఆత్మాహుతి చేసుకోవాలి అన్నట్టు. గాంధీ గారు హిందూ మహిళ ఆత్మరక్షణ చేసుకునే అంత సాహసికురాలుగా ఉండాలి, అంత దృఢంగా ఉండాలి అన్నాడు తప్ప ఆత్మాహుతి గురించి ఆయన ఎక్కడన్నా అన్నాడా? సో ఈ విధంగా మహాత్మా గాంధీ హిందువులను
అహింసా మార్గం పట్టించి వాళ్ళని నపుంసకులుగా మార్చేయడానికి ట్రై చేశాడు అన్నట్టుగా ఈ సినిమాలో నేరేటివ్. ఓవరాల్గా ఈ దేశానికి అహింసా మార్గం కాదు, హింసా మార్గమే ముఖ్యం. మన మన మీద ఎవరైతే దారుణాలు చేశారో, దౌర్జన్యాలు చేశారో వాళ్ళందరినీ ఖండాలుగా నరికేసేయాలని చెప్పి ఒక సందేశం అంతర్లీనంగా ఇస్తున్నటువంటి సినిమా అన్నమాట ఇది. దానికోసమే ఈ సినిమా తీశారా అనేది. అయితే సినిమా ప్రజల్ని ఎంతవరకు రెచ్చగొడతారు ఏమిటి అనేటటువంటిది కాదు, కానీ రెచ్చిపోయిన ప్రజలు ఎంతవరకు తమకు ఓట్లు వేస్తారో ఏమిటి అనేటటువంటిది, ఇట్లాంటివి చాలా ప్రయత్నాలు ఇంతకుముందు కూడా జరిగినాయి. ఇంకొకటి ఇందులో ఏమిటా అంటే హిందూ ముస్లింలు, బెంగాల్ విభజన, ఆ కాలంలో జరిగినటువంటి హింస ఇది చూపించడం ద్వారా కదా వీళ్ళు లబ్ధి పొందాలనుకున్నారు. అలాగే గాంధీని ఈ సందర్భంగా చేయాల్సినంత అపహాస్యం చేశారు, ఇన్సల్ట్ చేశారు ఈ సినిమాలో. ఒక్కసారిగా మనం గాంధీని తలుచుకుని 2 కన్నీటి బొట్లు రాల్చడం మినహా ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. ఇంకోటి కాశ్మీర్కి బెంగాల్కి ముడిపెట్టారు. కాశ్మీరీ పండిట్ ఒక ఆయన ఇక్కడ పోలీస్ ఆఫీసర్గా రావడం, ఆయన హత్యకు గురి కావడం. ఎక్కడ కాశ్మీరు, ఎక్కడ బెంగాలు అంటే బెంగాల్ కూడా కాశ్మీర్లా అయిపోతుంది అనేటటువంటి ఇంటర్నల్ మెసేజ్ ఒకటి ఇవ్వడం కోసం ఇన్ని రకాలుగా ఈ సినిమాను నిర్మించి ప్రజల మధ్యకు వదిలారు. ఇటు బీహార్లో వర్కౌట్ కావాలి, అటు బెంగాల్లో వర్కౌట్ కావాలి. ఇది రాజకీయ ఉద్దేశంతో తీసిన సినిమా మనకు అర్థమవుతుంది. కానీ మిత్రులారా, మనం సతర్కంగా ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి, మెలకువగా స్పృహతో ఉండాలి. ఇలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ది బెంగాల్ ఫైల్స్ అనేటటువంటిది వచ్చింది. ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఈ సినిమా చూడమని చెప్పి నేనేం ప్రోత్సహించను. అలాగే ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది కూడా మనం మాట్లాడడానికి లేదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అంతకు మించిన కోట్లు వాళ్ళకి వేరే రూపంలో వచ్చి ఉంటాయి. ఈ సినిమాని అన్ని రకాల ప్లాట్ఫామ్స్లో అందరికీ అందజేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. విషం ఆ మేరకు అంత తీవ్ర రూపంలో జల్లబడుతోంది, విద్వేషం ఆ మేరకు ప్రచారం చేయబడుతోంది ఈ దేశంలో. దీని గురించి మనం మెలకువగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే జరుగుతున్న దాన్ని ఏమిటో అర్థం చేసుకుంటే కనీసం దేన్ని తిరస్కరించాలో, దేన్ని ఆహ్వానించాలో మనం తెలుసుకోగలుగుతాం. లేకపోతే గుడ్డివాళ్ళం అయిపోతాం. లేదంటే ఇలాంటి సినిమాలు చూసి విషాన్ని ఎక్కించుకుంటాం, మన రక్తం అంతా విషం నింపుకుంటాం. అప్పుడు విద్వేషపూరితంగా వాళ్ళు ఆశించినట్టే మనం కూడా ప్రవర్తిస్తాం. ఇది కాదు. గాంధీ విలన్ కాదు, గాంధీ బఫూన్ కాదు. గాంధీ గౌతమ బుద్ధుడు బోధించినటువంటి అహింసా మార్గాన్ని, శాంతి మార్గాన్ని ఆయన చేపట్టాడు. అదే ఈ దేశానికి ఎప్పటికైనా ఈ దేశానికే కాదు మొత్తం భూగోళానికి ఎప్పటికైనా ఏకైక మార్గం. శాంతి మార్గం, అహింసా మార్గం ఒకటే. హింసతో నువ్వు సాధించేది ఏదీ లేదు. ఒక్కసారి గాంధీ మహాత్ముని మళ్ళీ తలుచుకుంటూ మిత్రులారా, ఇలాంటి సినిమాలు, ఇలాంటి ప్రయత్నాలు వస్తున్నాయి, జరుగుతున్నాయి. ఖబర్దార్, జాగ్రత్త, బీ అలర్ట్ అని చెప్పడం కోసమే ఈ చిన్న వీడియో. థ్యాంక్ యూ.